ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం వివేక చూడామణిలో ఇంక కొన్ని శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. ఆయన చాలా సిస్టమాటిక్, చాలా మెథాడికల్ గా విషయాలు ఒక్కొక్కటి విడదీసి చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా పోయిన వారం చదువుకున్నవి కొన్ని ప్రతిదీ కష్టమైన విషయం. ఎందుకంటే నేను అని అనుకున్నవన్నీ ఇప్పుడు నేను కాదని చూసుకోవాల్సి వస్తుంది. అది ప్రకృతికి విరుద్ధము, నాకు సహజము, ప్రకృతికి విరుద్ధము. ప్రకృతి ఒప్పుకోదు, అందుకని మనసుని పడనివ్వదు, మనసు ఒప్పుకోదు, దానివల్ల సంఘర్షణ. అందుకని మాటికి చదువుకోవాల్సి వస్తుంది అర్థమైందాకా. కాదని అనిపించదు, ఎందుకంటే నాకు అది సహజ స్థితి కాబట్టి తెలుస్తుంటుంది. కానీ మళ్ళీ బయట ప్రకృతిని చూస్తే ఇదంతా ఏమి అని క్వశ్చన్ చేయాల్సి వస్తే ఏడుపు వస్తుంది. అందుకని ఇంకా కొంచెం చదువుకుందాం అర్థమైందాక. ముఖ్యంగా ఈ 100వ శ్లోకంలో సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ సచ్చిదాత్మనః పుంసః వాసి ఆదికమివ తక్ష్ణః తేన ఏవ ఆత్మా భవతి అసంగః అయమని చెప్పాడు ఆయన. ఇదం లింగం, ఈ లింగ శరీరము గుర్తు అంతే. అది యాక్చువల్ గా గుర్తు, అది గుర్తులన్నీ పెట్టుకుంటుంది, గుర్తుగా ఉంటుంది. గుర్తులుగా వాసనలుగా మనతో వస్తుంది, మళ్ళీ జన్మలు ఎత్తిస్తుంది, అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇదం లింగ శరీరము ఆ సచ్చిదాత్ముడైన ఒక పరమాత్మ ఉంది. పరాత్మ, సచ్చిదాత్మ అని ఏది పిలిచినా అదే సచ్చిదాత్మ. అది చిదాత్మ, చిత్ ఆత్మ, లేదా సత్ ఆత్మ, లేదా పరా ఆత్మ, లేదా పరమాత్మ అని ఏది పిలిచినా అది ఒకటి ఉంది. దానికి ఆ చిదాత్మనః పుంసః, దానికి ఈ లింగ శరీరం, ఇదం లింగము సర్వవ్యాపృతికి, అన్ని పనులకు, అన్ని వ్యాపారాలకు అది కరణం, ఉపకరణం. సర్వ వ్యాపారాలు ఏ పని చేయాలన్నా ఆ పనులకు ఈ లింగ శరీరము ఉపకరణం. లింగ శరీరం ఉపకరణం. ఈ స్థూల శరీరం గురించి చెప్పట్లేదు ఆయన, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తున్నాడు. స్థూల శరీరాన్ని లింగ శరీరం నడిపిస్తుంది. లింగ శరీరాన్ని ఈ ఆత్మనః పుంసః నడిపిస్తుంటాడు, వాడుకుంటుంటాడు. లింగ శరీరమేమో స్థూల శరీరాన్ని వాడుకుంటుంటే, దానికన్నా పైన ఉన్నది ఒకటి ఈ లింగ శరీరాన్ని ఉపకరణంగా, కరణంగా, టూల్ గా వాడుకుంటుంటుంది. ఆ విషయం అర్థం అవ్వాలి, ఎందుకంటే ఆ రెండు ఒకటే కాదు. నేను అన్నది చిదాత్మ, నేను అన్నది చిదాత్మ. నా మనస్సు లింగము, లింగ శరీరము. దీన్ని, ఈ మనస్సుని ఈ శరీరంతో ఉన్నందుకు నేను వాడుకుంటున్నాను ఉపకరణంగా. ఇదే నేను కాదు, నా మనసు నేను కాదు, నా బుద్ధి నేను కాదు, నేను అనుకుంటున్న అహంకారం నేను కాదు, ఈ చూసే శక్తి నేను కాదు. అవన్నీ ఆయన చెప్తూ, ఎందుకు కాదంటావు, నిజంగా రుజువు చేయగలవా అంటే చూద్దాం పట్టు. వాసి, ఏదో ఒక గొడ్డలి అట్లాంటివన్నీ ఉంటే, రంపము అట్లాంటివి, సుత్తి, వీటిని పెట్టుకొని ఆ తక్షణ ఉంటాడు కార్పెంటర్, వడ్రంగి, ఆయన పనులు చేస్తాడు. అంతేగాని ఆ రంపమో, సుత్తో, గొడ్డలో ఇవన్నీ ఆ వడ్రంగి కాదు కదా. దానివల్ల తెలుసుకోవచ్చు అది ఇది ఒకటి కాదు. ఆ గొడ్డలి, వడ్రంగి ఒకటే కాదు. వడ్రంగి గొడ్డలిని వాడుతాడు, అది వేరే వస్తువు. అట్లానే ఈ చిదాత్మ లింగ శరీరాన్ని వాడుతుంటాడు. ఆ లింగ శరీరమే అందులో ఉన్న చూసే శక్తి, వినే శక్తి, లేకపోతే ఆలోచించే శక్తి ఉన్న మనసు, ఇవన్నీ ఆ చిదాత్మ కాదు. అంతవరకు అర్థమైంది. కానీ ఇందులో ఒక కాంప్లికేషన్ ఏంటంటే, ఈ 100th శ్లోకంలో దాన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, తేన ఏవ, దీనివల్లే, అయం ఆత్మ, ఈ ఆత్మ అసంగః భవతి, సంగం లేనిది అని తెలుసుకోవాలి అంటాడు. అక్కడ మళ్ళీ ఆలోచించవలసింది. పోయిన వారం ఒకటే పెట్టుకుంటే కష్టమవుతుంది. కొన్ని శ్లోకాలు ముందు చదివి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకుందాం అనుకొని ముందుకు వెళ్ళాను. అసలు ఇక్కడ దాకా రాగానే ఈ ప్రశ్న రావాలి. సరే, ఇంతవరకు అర్థమైంది.
ఏదో తక్షణ వడ్రంగి కార్పెంటర్ ఒక రంపాన్ని వాడుతాడు, ఆ రంపం వేరు ఆయన వేరు. అట్లానే చిదాత్మ లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని వాడతాడు, సూక్ష్మ శరీరం మనసు అది వేరు, ఆత్మ వేరు. సరే, అంతవరకు అసలు క్వశ్చనే లేదు. కానీ ఆయన ఇది పెట్టాడు మధ్యలో తేనయ్యవ. దానివల్లే మనకు తెలిసేది ఏంటంటే ఈ ఆత్మ అసంగమై ఉంది అంటాడు. అట్లా తెలుస్తుంది అసంగం, దాంతో సంబంధమే లేదు అని ఎందుకు చెప్తున్నాడు అంటే దాని గురించి ఆలోచిద్దాము. ఈ వడ్రంగి అన్న ఆయన ఉన్నాడు, ఆ వడ్రంగి ఒక గొడ్డలు పెట్టుకొని, లేక రంపం పెట్టుకుందాం, ఒక కార్పెంటర్ ఉన్నాడు, ఆయన రంపం పెట్టుకొని ఒక చెక్కని కోస్తున్నాడు, చెక్కని కొయ్యడం అన్న పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ రంపం లేకపోతే ఆ వడ్రంగి పని చేయలేడు, ఊరికినే ఉంటాడు. అయితే ఒకవేళ రంపం ఉన్నా కూడా ఆయనకి చేయబుద్ధి కాకపోతే ఆయన చెయ్యడు, ఊరికినే ఉంటాడు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆ ఊరికినే ఉండే వడ్రంగి అన్న శరీరం వేరు, చెయ్యాలి అన్న ఉద్దేశం వేరు, ఆ రంపం వేరు. ఆ వడ్రంగి ఉండాలి, ఆ రంపము ఉండాలి, కొయ్యడానికి ఒక చెక్క ఏదో ఒకటి ఉండాలి. ఆ రంపము చెక్క అట్లాంటివన్నీ ఉపకరణాలు, ఇవి వాసి మొదలైన ఉపకరణాలు. వడ్రంగి అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. అయితే ఈ వడ్రంగి తోటి ఈ పని చేయించేది ఒకటి ఉంటుంది, చెయ్యాలి అన్న ఉద్దేశం ఈ వడ్రంగికి ఉంటేనే ఆ పని ఆయన చేస్తాడు. ఆయనకు ఆ ఉద్దేశం లేకపోతే అక్కడ రంపం ఉండని, చెక్క ఉండని, ఏమైనా ఉండని, ఆయన ఊరికనే కూర్చుంటాడు. కాబట్టి మనకేమర్థమవుతుందంటే మళ్ళీ భగవద్గీతను పెట్టుకొని రెండిటికి మధ్యలో ఈ మొత్తం సర్వవ్యాపృతికరణం లింగమిదం స్యాత్ చిదాత్మనః పుంసః వాసి ఆదికమివ తక్షణ, దానికి ఈ తేనయేవ ఆత్మ భవతి అసంగః అయానికి మధ్యలో భగవద్గీతను పెట్టుకొని ఆలోచించాలి. భగవద్గీతలో ఆయన ఏం చెప్తాడంటే, అర్జున, ఏ కర్మ జరిగినా భగవంతుడే కారణం అంటారు, నేను కారణం కాదు. నాకు పనులకు కర్మలకి, నువ్వు చేసుకునే కర్మలకి నాకు సంబంధం లేదు. అసలు ఆ కర్మలకి నీకు కూడా సంబంధం లేదు. అసలు నీతోటి ఆ కర్మలు చేయిస్తున్నది ప్రకృతి, అది ఆ గుణాలతోటి నిన్ను కట్టేసి ఆ పనులు చేయిస్తుంటుంది, అది కర్త అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ వడ్రంగి అన్నవాడు చిదాత్మ, ఈ వడ్రంగి చేతిలో ఉన్న రంపమేమో ఈ లింగ శరీరము. అయితే లింగ శరీరము మనసున్నంత మాత్రాన నేను పనులు చేయవలసిన అవసరం లేదు. పని ఎందుకు చేస్తానంటే చెయ్యాలన్న ఉద్దేశం కలగాలి. ఆ ఉద్దేశం కలగడం అన్నది ప్రకృతి చేయిస్తుంది. దానికి రజోతమో గుణాలు ఉంటాయి. రజోతమో గుణాల వల్లనే, ముఖ్యంగా రజోగుణం వల్ల దానికి పని చేయాలన్న ఒక ఉత్సాహాన్ని వడ్రంగిలో కల్పిస్తుంది. అప్పుడు పని చేద్దామని వడ్రంగి కనిపిస్తే ఆ రజోగుణం వల్ల ఆయన లేచి ఆ రంపం పట్టుకొని కర్రను కోస్తాడు. దీనివల్ల ఇది కూడా కలుపుకుంటే అప్పుడు మనకి కర్త అసలు ఈ చిదాత్మ అసలు కర్త కాదు, చేయించేది అసలు ఆయనలో ఆ ఉద్దేశం ఒకటి ఉంది, ప్రకృతి అని ఒకటి ఉంది, చేసేందుకు ఉపకరణం ఒకటి ఉంటుంది, చేసే ఉపాధి ఒకటి ఉంటుంది. అవి వేరు వేరుగా ఉంటాయి అని తెలుస్తుంది. దాన్ని బట్టి పని చెయ్యాలన్న ఉద్దేశము ఈ చిదాత్మకు ఉండదు, పని చేయించే లక్షణం ప్రకృతికి ఉంటుంది. ప్రకృతి కర్త, అది మనసుతోటి లింగ శరీరంతో స్థూల శరీరం అన్న ఒక ఉపాధిని పెట్టుకొని ఏవో కర్మలు చేస్తుంటుంది. కానీ వీటన్నిటిలో ఉన్నది ఆ చిదాత్మ, అది అసంగము. దానికి ఆ చెయ్యాలన్న ఉద్దేశం లేకపోయినా, చెయ్యడానికి ఆ ఉపకరణం లేకపోయినా అది పని చెయ్యదు, అది ఊరుకుంటుంది, అది దానంతటా అది ఉంటుంది. ఆ రకంగా దానంతటా అది ఉన్నదే అసంగము. ఈ రెండు ఉండి అది చేసినా కూడా దాంతో సాంగత్యం లేదు. ఇది నేను చేశానని అనుకోదు, మళ్ళీ చేశాను అనుకున్నది మళ్ళీ లింగ శరీరమే అనుకుంటుంది. కాబట్టి కూడా కర్మ చేసినా
చెయ్యకుండా ఉన్నా ఈ చిదాత్మకు దాంతోటి సంబంధం లేదు కాబట్టి అది అసంగము అని మనము దీన్ని రాసుకొని చూసుకుందాం. అయితే ఇక్కడ చూద్దాము. ఇందులో ఏదో ఒక వడ్రంగి ఉన్నాడు. ఆయన దగ్గర ఒక రంపం ఉంది. ఆయన కోస్తున్నాడు, కోయడం అన్న పని చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వడ్రంగి అన్నవాడు చిదాత్మ అయితే రంపం అన్నది సూక్ష్మ శరీరము. కోయడం అన్న పని చేయిస్తున్నది ఎవరు అంటే ఆ పని చేయడానికి మధ్యలో ప్రకృతి ఉండాలి. ఈయనకు ఒకవేళ చెయ్యాలన్న ఉద్దేశం లేకపోతే అవి ఉన్నా ఈయన చెయ్యడు. ఒక వడ్రంగికి ఆయన దగ్గర రంపమన్న ఒక ఉపకరణము ఉండాలి, చెయ్యాలన్న ఉద్దేశము ఉండాలి. ఆ రెండు ఉంటే ఆ పని చేస్తాడు. అట్లనే చిదాత్మ అన్నవాడు ఆ సూక్ష్మ శరీరం అన్న ఉపకరణంతో ప్రకృతిలో గుణాలు ఉన్నప్పుడు ఆ స్థూల శరీరంతో ఈ సూక్ష్మ శరీరం ఆ ప్రకృతి గుణాలతోటి చేయిస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు చిదాత్మ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ చేయిస్తున్నది ప్రకృతి. చేయిస్తున్నది స్థూల శరీరంతో సూక్ష్మ శరీరము, యాక్చువల్ గా చేస్తున్నది సూక్ష్మ శరీరము. చిదాత్మకి వాటితోటి సంబంధం లేదు. చేసినా కూడా దానికి తాకదు, చేయకపోయినా దానికి తాకదు. ఎందుకు చేసినా తాకదు అంటే ఒకవేళ ఈ ప్రకృతి గుణాలతోటి ఒకవేళ ప్రకృతిలో ఉన్న ముఖ్యంగా రజోగుణంతో ఆయన ఇన్స్పైర్ అయ్యి పనిచేయాలనుకుంటే మన వడ్రంగి, అప్పుడు ఆయన ఒకవేళ రంపం లాంటిది ఏదైనా ఉంటే తెచ్చుకొని ఆ చెక్కను కోస్తాడు. కోస్తూ ఇది నేను కోసాను అనుకుంటాడు. ఆ అనుకోవడం మళ్ళీ సూక్ష్మ శరీరం మనసు అనుకుంటుంది. కాబట్టి నేను చేస్తున్నాను అని అనుకునేది ఇక్కడికే ఆగిపోయింది. ఒకవేళ చెయ్యకపోతే చేయకుండా ఉంటాడు, చేస్తే చేశాను అన్నది ఇక్కడికే ఆగిపోతుంది. రెండు విధాలుగా చిదాత్మకి దాంతో సంబంధం లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ లింగ శరీరము సూక్ష్మ శరీరము వ్యాపారాలకి ఉపకరణంగా పనికి వస్తుంది. మళ్ళీ లింగ శరీరం దానంతటా చేయలేదు, అది స్థూల శరీరాన్ని పెట్టుకొని పని చేయిస్తుంది. కానీ దానితో ఈ చిదాత్మకు సంగం లేదు అని ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పనిముట్లు లింగ శరీరము స్థూల శరీరం లాంటివి. చెయ్యాలన్న ఉద్దేశము ప్రకృతి, దాని గుణాలు. ఆ చెయ్యాలన్న ఉద్దేశం గాని ఆ చేస్తున్న సూక్ష్మ స్థూల శరీరాలు గాని ఈ చిదాత్మ కాదు. ఈ రంపము చెయ్యాలన్న ఉద్దేశము రెండు వడ్రంగి గాడు. కానీ ఒకవేళ రంపము ఆ చెయ్యాలన్న ఉద్దేశం ఉంటే ఆయన పని చేస్తాడు. అట్లనే చేస్తున్న స్థూల సూక్ష్మ శరీరాలు, ఆ ఉపకరణాలు, చెయ్యాలన్న ప్రకృతి గుణము రెండు చిదాత్మ కాదు. ఒకవేళ ఇవి లేకపోతే చిదాత్మ దానంతట అది ఉంటుంది. రంపము చేయాలన్న ఉద్దేశం లేకపోయినా వడ్రంగి అట్లా ఉంటాడు. అట్లనే వీటికి స్థూల సూక్ష్మ శరీరానికి ప్రకృతి గుణాలకి దూరంగా చిదాత్మ ఒక్కడే ఉంటాడు. వాటితోటి ఉంటే వాటిని నడిపిస్తుంటాడు, అంతవరకే. చిదాత్మ ఉంటేనే ఆ స్థూల సూక్ష్మ శరీరాలు నడుస్తుంటాయి. ఆ పరాత్మ ఉంటేనే ప్రకృతి నడుస్తుంటుంది. వాటితో పనులు జరిగినప్పుడు ఈ సూక్ష్మ శరీరం నేను చేశాను అనుకుంటుంటుంది. ఇవి లేకపోయినా చిదాత్మ దానంతట ఉంటుంది. అది లేకపోతే ఇవి ఉండవు. కాబట్టి దానికి వీటితో సంగం లేదు అని ఆయన నిరూపిస్తున్నాడు. అది ఈ 100th శ్లోకం. తర్వాతది ఆయన అంధత్వ మందత్వ పటుత్వ ధర్మాః సౌగుణ్య వైగుణ్య వశాథి చక్షుషః. ఏదో కళ్ళున్నాయంటే కళ్ళు
సౌగుణ్యంతో ఉన్నాయి, సుగుణంగా మంచిగా చక్కగా పనిచేస్తున్నాయంటే పటుత్వం ఉంటుంది, బాగా 20/20 ఐసైట్ ఉంటుంది. ఒకవేళ వైగుణ్యం విగుణంగా వికటించే పని సరిగ్గా చేయట్లేదంటే కొంత పని చేస్తే కళ్ళు మందంగా పనిచేస్తుంటాయి, అసలు పని చేయకపోతే అంధత్వం వస్తుంది. కానీ ఇవన్నీ మళ్ళీ ఉపకరణాలు, అవన్నీ టూల్స్ వల్ల. ఇవన్నీ ఈ టూల్స్ కి ఆ చూసే వాడికి సంబంధం లేదు. చూసేవాడు ఉపకరణాలు పనిచేస్తే చూస్తాడు. ఏదో ఈ వడ్రంగి ఉన్నాడు, ఆ రంపం ఉంది, ఏదో చేయాలన్న ఉద్దేశం ఉంది, ఏదో చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ ఈ రంపము మొద్దుగా ఉంది, అది షార్ప్గా లేదు, అది కొయ్యట్లేదంటే వడ్రంగికి పని సరిగ్గా రాదని అనరు కదా. రంపం సరిగ్గా పని చేయట్లేదు, రంపం బాగా పనిచేస్తే వడ్రంగి బాగా పనిచేశాడు అంటాము. ఒకవేళ రంపం సరిగ్గా పని చేయకపోతే, అది సరిగ్గా లేకపోతే అప్పుడు రంపందా తప్పు, వడ్రంగిదా. అట్లానే సూక్ష్మ శరీరము, దాంతో పాటు పనిచేస్తున్న స్థూల శరీరం ఉంటుంది. ఆ స్థూల శరీరానికి ఒకవేళ కళ్ళన్న ఏమైనా సరిగ్గా పని చేయకపోతే ఆ పని చేయింది స్థూల శరీరానికి. ఆ పని చేయకుండా ఉన్నది స్థూల శరీరమా నేనేనా? నా కన్ను పని చేయట్లేదా? నాకు కళ్ళు సరిగ్గా పని చేయట్లేదా? నా కంటికి దృష్టి లోపం వచ్చిందే? నా స్థూల శరీరానికి ఉన్న ఆ కను గుడ్డు సరిగ్గా లేదు, అందులో ఏదో డిఫెక్ట్ ఉంది. అట్లాంటప్పుడు నా స్థూల శరీరానికి ఉన్న ఆ కంటి గుడ్డు లోపము, అది చిదాత్మ లోపం ఎట్లా? ఆయన గుడ్డేడవడం ఎట్లా? లేదా సూక్ష్మ శరీరంలో ఆ చూసే శక్తి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ కనుగుడ్డు స్థూల శరీరంలో ఉంటుంది, సూక్ష్మ శరీరంలో చూసే శక్తి ఉంటుంది. చూస్తున్నా కూడా ఒకవేళ బుద్ధి అర్థం సరిగ్గా చేసుకోవట్లేదు, సరిగ్గా చూడట్లేదు, ఎదురుగా ఒక రూపం ఏదో ఉంది, దాన్ని సరిగ్గా ఎదురుగా ఉన్నదాన్ని సరిగ్గా చూసేందుకు కన్ను బాగా ఉంది, 20/20 ఐసైట్ ఉంది. కానీ మనసు అక్కడ లేదు, ఎక్కడో ఉంది మనసు. అప్పుడు ఎదురుగానే వస్తువు ఉన్నా సరిగ్గా ఈయన చూడలేడు. చూడలేకపోతున్నది చిదాత్మన, చూడలేకపోతున్నది మనసు ఎక్కడో ఉంది, అది ఇక్కడ ఫోకస్ చేయకుండా ఉన్న మనసుదా తప్పు? లేకపోతే అసలు ఆ చూడడము అన్న జ్ఞానానిదా? లేకపోతే ఒకవేళ మనసు ఎక్కడో లేకపోవడం కాదు, మనసు అక్కడే ఉంది పాపం, కానీ బుద్ధి పట్టుకోవట్లేదు అనుకోండి, అదే అంతఃకరణం ఇంకోసారి బుద్ధిలాగా ఉంది, అనలైజ్ చేయాలి, అది డెసిషన్ తీసుకోవాలి, అది పని చేయట్లేదు అనుకోండి. అప్పుడు అది పని చేయండి సూక్ష్మ శరీరం లోపమా, చిదాత్మ లోపమా? దీన్ని బట్టి కూడా దానికి కనెక్షన్ లేదు అని మనకు తెలుస్తుంది. దానివల్ల కూడా దెర్ ఇస్ నో కనెక్షన్, అది సపరేట్ ఎంటిటీ. ఇవేవి పని చేస్తున్నా చేయకపోయినా, ఉన్నా లేకపోయినా, ఇదొక్కటి దానంతట అది ఉంటుంది. ఒకవేళ ఇదొక్కటి లేకపోతే మాత్రం ఈ మిగిలినవి ఏవి పని చేయవు. ఇవి మిగిలినవి ఏవి పని చేయవు కాబట్టి దీన్ని పెట్టుకొని పని చేసుకుంటూ ఇవన్నీ ఇదే చేసింది అని చెప్తుంటుంది ఈ సూక్ష్మ శరీరము. దాని లక్షణం అది. ఆ చేస్తున్నదంతా అదే అని చెప్తుంది, కానీ అసలు యాక్చువల్ గా చేస్తున్నది, చేస్తున్నాను అని అనుకుంటున్నది అన్ని ఇదే. చేస్తున్నాను అని అనుకుంటున్నది, చెయ్యడానికి ప్లానింగ్ చేస్తున్నది, నిర్ణయాలు తీసుకుంటున్నది అన్ని ఇదే చేస్తుంది సూక్ష్మ శరీరము. ఇది ఈ చిదాత్మ లేకపోతే పనిచేయదు, కాబట్టి నువ్వే చేసావని దానికి చెప్తుంటుంది. ఈ చిదాత్మ ఇవన్నీ ఉన్నా లేకపోయినా దానంతటా అది ఉంటుంది. ఉంటే అవి నడవడానికి ఉపకరిస్తుంటుంది, నడిచేందుకు శక్తిని ఇస్తుంటుంది. ఇవేవి లేకపోతే ఊరికే ఉంటుంది. కాబట్టి కూడా చిదాత్మ వీటికి దేనికి తగులుకొని లేదా అది అసంగి అని తెలుస్తుంది అని ఆయన చెప్పారు. కన్ను కనిపించట్లేదు, చెవు సరిగా వినిపించట్లేదు, నాలుక సరిగా రుచి చూడట్లేదు, చర్మానికి స్పర్శ తెలియట్లేదు. ఏది జరిగినా కూడా యాక్చువల్ గా ఆ ఇంద్రియానికి, చర్మానికి ఏదైనా కాలిందో, దానికి ఏదైనా జరిగిందో, చెవులో ఇయర్ డ్రమ్ ఏమైనా పేలిందో, అట్లా ఫిజికల్ గా లోపం ఉండిండొచ్చు. లేదా అవన్నీ బాగానే ఉన్నా కూడా అందులో ఆ సెన్స్ తెలియట్లేదంటే ఒకవేళ ఆ తన్మాత్ర పని చేయట్లేదో, అసలు యాక్చువల్ గా సెన్స్ ఆర్గన్ చర్మం పని చేయట్లేదంటే స్థూల శరీరము, అది చర్మం బాగానే ఉంది కానీ అది తెలుసుకోవట్లేదు అంటే సూక్ష్మ శరీరం. అక్కడికి ఆగిపోయింది, అంతే, అక్కడికి ఆగిపోయింది. కానీ
ఇవన్నీ ఉపకరణాలు. యాక్చువల్ గా తెలుసుకునే ఆ వేత్తువు ఉంటుంది, ఒకటి తెలుసుకునే వస్తువు, అది చిదాత్మ. దానివి కాదు ఇవన్నీ. ఈ గుణాలు, సుగుణాలు, ద్విగుణాలు, 3 సుగుణాలైనా ద్విగుణాలైనా మామూలు గుణాలైనా ఆ మొత్తం త్రిగుణాలు దానివి కావు. అవన్నీ ఈ ఉపకరణాలవే, ఆ పనిముట్లవే అని ఆయన దానితోటి రుజువు చేశారు. తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ క్షుత్ ప్రస్యందన ఆది ఉత్క్రమణాదికా క్రియా. ఉచ్ఛ్వాసలో ఊపిరి పీల్చుకోవడం, నిశ్వాస వదిలిపెట్టడము, విజృంభణము ఆవలించడము, క్షుత్ ఏదో తుమ్మడము, ప్రస్యందనము కదలడము, ఉత్క్రమణము వెళ్ళిపోవడము, ఈ క్రియలన్నీ ప్రాణాది కర్మాణి, ప్రాణ కర్మలు. మనలో ఉన్న పంచ ప్రాణాలు ఇంకొక 5 ఉప ప్రాణాలు కలిసి చేసే పనులని తత్ ఆ విషయం గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు తత్ జ్ఞాహ వదంతి చెప్తారు అని ఆయన చెప్తూ, అట్లానే ప్రాణస్య ధర్మాలే ఇంకా 2 ఉన్నాయి. అసనము, ఆకలి, పిపాస, దప్పిక అన్నవి కూడా దానివి అని చెప్తున్నారు. ఇందులో మనం ఇవన్నీ చెప్పుకున్నాము. ఆకలి వేయడము, దప్పిక వేయడము, శరీరానికి అన్నము నీళ్ళలో స్థూల శరీరానికి తక్కువ అయితే సూక్ష్మ శరీరము మనసు దాన్ని కనిపెట్టి తక్కువయింది అని అది బుద్ధికి చెప్తుంది, పోయి అన్నం తిను, మంచినీళ్లు తాగు, లేకపోతే ప్రాణం పోతుంది, చస్తావు అని చెప్తుంది. మళ్ళీ అదంతా చేసేది సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణాల వల్లే జరుగుతుంది. దీనికి ఇప్పుడు మన కంటి వెనకాల చూసే శక్తి, దృక్శక్తి, అట్లాంటివన్నీ కన్ను మూసుకోవడం, తెరుచుకోవడం, అట్లాంటివన్నీ చాలా జరుగుతాయి. యాక్చువల్లీ ఆ జరుగుతున్న సమయంలోనే ఆకలేసింది, దప్పికేసింది, తినకపోతే పోతావు, తిను పొయ్యి అని చెప్పేది ప్రాణం ఉంటుంది. దాని లక్షణము అది కూడా, ప్రాణం కూడా మళ్ళీ మన సూక్ష్మ శరీరంలో భాగము. మిగిలినవన్నీ మనం చూసుకున్నాము. ఉచ్ఛ్వాసలు, నిశ్వాసలు, ఏదో ఆవలింతలు, తుమ్మడాలు, ఇట్లాంటివన్నీ. అందులో ముఖ్యంగా ఇవి ప్రస్యందనము, ఉత్క్రమణము చూద్దాము. ఇందులో మనం పోయిన వారం చూసుకున్నాం ఒక 10 గాలులు ఎట్లా పనిచేస్తాయని. ఈ శ్వాసక్రియ ఆడడము అట్లాంటివి, తర్వాత శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము, కదలికలు, ఇవేమో ప్రస్యందనలు. ఇక్కడ మనం చూసుకున్న ప్రస్యందన, ఉత్క్రమణ అన్న దాంట్లో ప్రస్యందనము ఈ వణకడము లేదా కదలడము, శరీరము కదలికలు, అది వ్యానమన్న ప్రాణవాయువు చేస్తుంది. ఈ వ్యానమన్న ప్రాణవాయువు ఒకవేళ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఇది ఈ వ్యానమన్న ప్రాణవాయువు మన శరీరంలో ఉంటేనే మన శరీరము సప్పులుగా ఉంటుంది. దానికి ఆ కదలికలు ఉంటాయి, అది కదులుతుంది, ఈజీగా కదలడం. అవన్నీ ఈ వ్యానమన్న ప్రాణవాయువు లోపల కదులుతుంటేనే అది శరీరం కదులుతుంటుంది. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత, ప్రాణోత్క్రమణం అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 గంటల లోపల శరీరంలో ఈ గాలి వెళ్ళిపోయిన తర్వాత, ఈ గాలి వ్యానం లోపల లేకపోతే ఆ కదలికలు ఉండవు. దాన్ని రిగర్ మార్టిన్ అంటారు. అది స్టార్ట్ అవుతుంది. మొత్తం శరీరం అంతా కర్రలాగా బిగుసుకొని పోవడం మొదలవుతుంది ఆటోమేటిక్ గా. దాని పేరు అది. ఆ వ్యానం చేస్తుంది ఆ పని, కదిలించడము. అసలు ఆ వ్యానం అన్నది శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంకా అసలు శరీరం కదలకుండా బిగుసుకొని పోవడం, రిగర్ మార్టిన్, దాని వల్లే జరుగుతుంది. అట్లానే ఉత్క్రమణం ఉంటుంది, ప్రాణోత్క్రమణము, అది ఉదానం వల్ల. ఈ వ్యానం తర్వాత, రిగర్ మార్టిన్ స్టార్ట్ చేసేది ఈ వ్యానము తర్వాత, అది వెళ్ళిపోయిన తర్వాత శరీరం బిగుసుకొని పోతుంది. అంతకన్నా ముందు, అసలు ముందు ప్రాణాన్ని తీసుకొని మిగిలిన ప్రాణాలన్నీ లాక్కొని వెళ్ళిపోయేది ఈ ఉదానము. అది ఆ పని చేస్తే, ముందు ఉదానము ప్రాణాలని తీసుకొని వెళ్ళిపోతే వ్యానము శరీరాన్ని బిగుసుకుని పోయేటట్టు చేస్తుంది. ఈ 2 ఉదాన వ్యానాలే ప్రస్యందన, ఉత్క్రమణాలు చేస్తుంటాయి. ఇట్లాంటివి ఎన్నో చేస్తుంటాయి మనకు. దీని గురించి ఆలోచిస్తుంటే ఒకసారి, ఇప్పుడు నాతోటి ఏంటంటే, నేను ప్రతిదీ ఇట్లా నోట్స్ రాసుకుంటాను. ఇక్కడ మీకు చూపించేవి కొన్ని, నేను నోట్బుక్ లో రాసుకునేవి కొన్ని, ఆలోచించుకునేవి కొన్ని. ఈ రాసుకోవడం వల్ల లాభం ఏంటంటే,
అవి మనసులో ఉంటాయి, బుల్లెటెడ్ లిస్ట్ లాగా. మళ్ళీ దాని గురించి ఎప్పుడు పడితే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఈ పద్యాలు పెట్టుకొని వీటితో ఆలోచించుకోవడం కష్టం అవుతుంది. ఇట్లా నోట్స్ రాసుకుంటా కాబట్టి ఆ ఆలోచనలు వస్తుంటాయి. ఈ కన్నులో ప్రతి దానికి 2 పనులు ఉంటాయని చూసుకుంటూ పోయాము. కొన్నిటికి 2 కన్నా ఎక్కువ పనులు ఉన్నాయి. ఈ కన్నులో రూపాన్ని తెలుసుకోవడము, డిస్టెన్స్ పర్సెప్షన్, డెప్త్ పర్సెప్షన్ అని చూసుకున్నాం కదా. ఇంకొకటి గుర్తొచ్చింది, కన్నీళ్లు కారుతాయి. కళ్ళ చేసే ఇంకొక పని ఏంటంటే, కళ్ళు ఆ కింద ఉన్న ప్రాణవాయువులు కలిసి చేసే పని ఏంటంటే కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. ఆ నీళ్లు కూడా ఇవాళ నేను తెలుసుకున్నాను. డాక్టర్స్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు స్క్రీన్ మీద పెడితే చూశాను. 3 types ఆఫ్ కన్నీళ్లు ఉంటాయని తెలుసా అని అక్కడ రాసింది. 3 రకాల కన్నీళ్లు ఉంటాయి మీకు తెలుసా అని ఏదో క్వశ్చన్ అడిగారు. ఏదో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వేసాక మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తారు. అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. 3 రకాల కన్నీళ్లు ఉంటాయని. ఒకటి, అసలు కన్నును తడిగా ఉంచడానికి, కన్ను మూసుకోవడానికి, కన్ను తెరవడానికి ఉపయోగపడే బేసిక్ టీయర్స్. తర్వాత సెకండ్ది ఇంకొక రకము ప్రొటెక్షన్ గురించి. అది యాక్చువల్ గా క్లీనప్ చేస్తుంది. అది క్లీనింగ్ చేయడం కోసం. ఒకవేళ ఏమంటారు, బయట నుంచి ఏదైనా కంట్లో పడితే అట్లా వెంటనే నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చి అది ఆటోమేటిక్ గా దాన్ని, ఒకటేమో బేసిక్ టీయర్స్ అని చెప్పారు. అవేమో ఒకవేళ కన్ను మూసుకోవడానికి, తెరవడానికి, కన్ను తడిగా ఉండడానికి, పొడిగా కన్ను ఉంటే చూడలేదు అది దెబ్బతింటుంది. రెండోదేమో ఇరిటేషన్ కోసం వస్తుంది అని చెప్పారు. ఇరిటేషన్ ఎందుకంటే ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ ఏదైనా కంట్లో పడితే అందులో నుంచి బయటికి పంపించేయడం కోసం వస్తుంది అని. మూడోదేమో దుఃఖం వస్తే ఆ మూడ్స్ వల్ల ఏవో కష్టం అనిపించింది, దానికి ఏం పేరుందో నాకు అది పేరు గుర్తులేదు కానీ అది ఎందుకంటే మెడికల్ టర్మ్. ఒకవేళ మనసు బాగాలేదన్నా, సంతోషం అనిపించిన, ఫీలింగ్స్ వల్ల కలిగే టీయర్స్. ఈ 3 రకాల వాటికి 3 రకాలుగా సపరేట్ గా ఉంటాయని వాళ్ళది పాప్ క్విజ్ లాగా పెడితే ఆశ్చర్యపోయాను. ఎన్ని పనులు చేస్తాయో. ఈ జ్ఞానేంద్రియం ఉంది, దానికి చూసే శక్తి ఉంది అని అక్కడికి ఊరుకుంటాము. కాదు, ఆ మల్టిపుల్ పనులు చేస్తుంటాయి అవి. అవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఇవన్నీ ప్రపంచంలో జరగవలసిన పనులకు ఆ సూక్ష్మ శరీరంలో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కళ్ళలో నుంచి నీళ్లు కారడం అన్నది భౌతికంగా, ఫిజికల్ గా, స్థూలంగా జరుగుతుంది. నీళ్లు కారడానికి లోపల ఏదో శక్తి ఒకటి ఉంటుంది, అది చేయిస్తుంటుంది. ఆ చేయించే శక్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ లింగ శరీరము, మనసు, లేకపోతే మనసు కానీ లేకపోతే లింగ శరీరం లోపల ఉన్న ఎంటిటీ ఒకటి, అది యాక్చువల్ గా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసి ఆ నీళ్లు కారిపిస్తుంటుంది. అవన్నీ పనులు జరుగుతుంటాయి అని ఆయన ఎంత దూరం చెప్పారో, ఎంత చూసుకుంటే అంత ఉంటుంది అందులో. అది మన 102వ శ్లోకం. 103వది చూద్దాం. అంతఃకరణం ఏతేషు చక్షురాదిషు వర్ష్మణి అహం ఇతి అభిమానేన తిష్టతి ఆభాస తేజస. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అది అంతఃకరణం ఉంటుంది, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అని మనం దాని 4 ముక్కలు చేసుకున్నాం. అది ఎన్ని రకాలైనా సరే అదేం చేస్తుందంటే, జ్ఞానేంద్రియాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, కన్ను అన్న ఒక ఇంద్రియం ఉంది, కనుగుడ్డు. అది ఫిజికల్ గా స్థూల శరీరానికి ఉంటుంది. దాని వెనకాల ఈ అంతఃకరణం ఉండి అది ఆ చూసే శక్తి, అందులో నుంచి చూపించడము, కన్ను తెరవడము, ముయ్యడము, లేకపోతే కళ్ళలో నుంచి నీళ్లు గారడం, ఏమేమో చేస్తుంటుంది. లేదా వర్ష్మణి శరీరంలో ఉంటుంది. నేనే చేశాను, నేను కన్ను మూసుకున్నాను, కళ్ళు తుడుచుకున్నాను అని ఏంటో చెప్తుంటుంది అది. అవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే, ఈ అంతఃకరణమే కన్ను, ముక్కు, చెవులు, నా శరీరం అన్న అన్ని రకాల బాడీ పార్ట్స్, కనిపించేవి కనిపించని బాడీ పార్ట్స్ మీద అది తీష్టది కూర్చొని రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఆభాస తేజస. ఆ రిఫ్లెక్షన్స్ అన్ని చూసుకొని కన్ను తెరుచుకుంది అంటే నేనే తెరుచుకున్నానని చెప్తుంది. చెయ్యి రాసింది అంటే నేనే రాశానని చెప్తుంటుంది. అది ఏంటో చేస్తుంటుంది. అయితే ఆ అనుకోవడం మీద ఉంటుంది. లేకపోతే మన వడ్రంగి ఊరుకుంటాడు. ఈ రంపం ఉంది, దాంతో చేయాలన్నదో ఆయన మనసులో ఒక కోరిక కలిగింది, అది ప్రకృతి గుణము. ఆయన ఏదో కోసాడు, నేను చేశాను,
అని అనుకుంటాడు. ఆ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్ నే అజ్ఞానం. ఈ వడ్రంగి చిదాత్మ కాకుండా ఎందుకు ఆగిపోయాడంటే అదే ఆయనే చిదాత్మ అయి ఉన్నాడన్న విషయాన్ని ఆయన గుర్తించడు. గుర్తించక నేనే చేస్తున్నాను అని అనుకోవడం వల్ల ఆగాడు. ఇక్కడ 104ది చూద్దాము. అహంకారః సవిజ్ఞేయః కర్తా భోక్తా అభిమాని అయం సత్వాదిగుణయోగేన అవస్థా త్రితయం అశ్నుతే. అహంకారం కర్త భోక్త నేనే అని అనుకుంటున్నది. అది అనుకొని సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉంటాయి. వాటితోటి రకరకాల పనులు చేస్తుంది. అది సత్వగుణంతో కొన్ని రకాల పనులు, రజోగుణంతో కొన్ని, తమో గుణంతో కొన్ని అట్లా చేస్తుంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సత్వంలో ఉన్నప్పుడు ఏదో నిద్రపోతుంటాడు. నిద్రలో ఆయన సత్వగుణంలో ఉంటాడు. నిద్రలో కూడా స్వప్నంలో సత్వగుణంలో ఉంటాడు. ఆయన ఒకవేళ మేలుకున్నాడు అంటే జాగ్రత్త అవస్థలో రజోగుణంతో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రజోగుణంతో ఉంటే కర్మలు చేయాలి. మేలుకున్నాడు అంటే కర్మలు చేస్తాడు. కర్మలు చేయాలంటే రజోగుణం అవసరం. కాబట్టి జాగ్రత్త అవస్థలో మేలుకున్నంతసేపు చాలా భాగం రజోగుణంతో ఉంటాడు. ఏదో ఒకటి చేస్తుంటాడు. ఆలోచించడమో, లేకపోతే రాయడమో, కూర్చోవడమో, నడవడమో, తినడమో ఏదో ఒకటి చేస్తుంటాడు మేలుకున్నంతసేపు. జాగ్రత్త అవస్థలో చాలా భాగము రజోగుణంతో ఉండాల్సి వస్తుంది. అయితే ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు చాలా భాగము నిద్రలో, స్వప్నంలో ఉన్నవాడు బానే ఉంటాడు. కానీ అందులో కూడా మొత్తం పనులన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటూ చేస్తుంటాడు. ఈ 104వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఏదైనా పని జరుగుతుంది అంటే దానికి కర్తను నేనే, భోక్తను నేనే అని ఆ అహంకారము, నాలోనే ఉన్న సూక్ష్మ శరీరము, అంతఃకరణం ఒక సెట్ ఉంటుంది. అంతఃకరణంలో అహంకారం అని ఒకటి ఉంటుంది. అది నేనే కర్తను, నేనే భోక్తను అని అనుకుంటుంది. నేనే చేశాను, దానికి ఇది వచ్చింది, ఆ వచ్చిన దాన్ని నేను అనుభవిస్తున్నాను అని అదే అనుకుంటుంటుంది. ఆ అనుకుంటూ కర్త భోక్త అని అయి ఉన్నది 3 గుణాలతో 3 అవస్థలను పొందుతుంది. 3 గుణాలు ఏముంటాయంటే సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. 3 అవస్థలు స్వప్న, జాగ్రత్త, సుషుప్తి అవస్థలు ఉంటాయి. ఇప్పుడు ఈ 3 అవస్థలు మళ్ళీ ఇక్కడ రాసుకొని చూసుకుందాము. 3 గుణాలు మనకేముంటాయంటే ఏదో సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఈ సత్వరజస్తమో గుణాల్లో ఒక్కొక్క గుణాన్ని అహంకారం పట్టుకొని ఒక్కొక్క విధంగా అది ప్రవర్తిస్తుంటుంది. సత్వ గుణంతో ఉన్నప్పుడు అహంకారము అది స్వప్నావస్థలో ఉంటుంది. స్వప్నావస్థను అది పొందుతుంటుంది. అదే రజోగుణంతో ఉన్నప్పుడు ఆ అహంకారమే ఏదో జాగ్రత్త అవస్థలో ఉంటున్నప్పుడు అది, ఇది మేము ముందే రాసుకుని ఉంటే ఇంత మనకు కష్టం ఉండేది కాదు. అదప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటుంది. తమో గుణంతో ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే అదే అహంకారము తమో గుణంతో ఉన్నప్పుడు సుషుప్తి అవస్థలో ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడము, ఈ శ్లోకం ముఖ్యంగా 104 శ్లోకం అర్థం చేసుకోవడం ఎందుకు మనకు అత్యవసరం అంటే రజోగుణంతో ఉంటే జాగ్రత్త అవస్థలో ఏవో ఒక పనులు చేస్తూనే ఉంటాం. మనం మేలుకుని ఉన్నాము, జాగ్రత్త అవస్థలో ఉన్నామంటే రజోగుణాన్ని పెట్టుకొని ఏవో ఒక పనులు చేస్తుంటాము. సుషుప్తి అవస్థలో ఉంటే అసలు ఏమీ తెలియకుండా పడి ఉంటాము తమో గుణంతో. ఇప్పుడు ఒకవేళ
రజోగుణం వద్దు జాగృత అవస్థలో, నాకు తమో గుణం కావాలి అని అనుకుంటే, జాగృత అవస్థలో రజోగుణం ఉంటే అంతంత మాత్రంగా ఉంటుంది. జాగృత అవస్థలో ఒకవేళ రజోగుణం కాకుండా నేను తమో గుణంతో ఉంటే ఏమవుతుందంటే, దీంతో పాటు నేను ఒకవేళ తమో గుణాన్ని పెట్టుకుంటే సోమరిగా ఉంటాను. సోమరిగా ఉండి ఏ పని చెయ్యకుండా ఊరికి నిద్రపోకుంటూ మొద్దుగా ఉంటాను. కాబట్టి జాగృత అవస్థలో తమో గుణం వద్దు. జాగృత అవస్థలో రజోగుణంతో పనులు చేస్తూ ఉంటాము. ఎందుకు ఆ రజోగుణంలో పనులు చేస్తూ ఉండి ఏదో ఒక పని చేస్తుంటాము, చేసి దానివల్ల మంచో చెడో వచ్చింది, లాభమో నష్టమో వచ్చింది, దాన్ని చూసుకుంటాము. ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని బాధపడుతుంటాము. బాధపడుతూ ఇంకా రాలేదే అనుకుని దుఃఖపడుతుంటాము, శోకిస్తుంటాము. ఏదో అనుకున్నంత వచ్చింది అంటే సంతోషిస్తుంటాము, నవ్వుతుంటాము. ఇంకా ఈ విధంగా మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతుంటుంది. కాబట్టి జాగృత అవస్థలో రజోగుణంతో కూడా మనకి ఎక్కువ ఉపయోగం లేదు, దాంతో కూడా లాభం లేదు. మనసు ఊరికి తల్లడిల్లుతుంటే మనకెందుకు అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ లోభము, కోరికలు, కోపాలు అవన్నీ ఉంటాయి దీంతో. తమో గుణంతో ఉంటే కోరికలు కోపాలు ఉండవు, లోభితనము ఉండదు. ఎందుకంటే సోమరితనం ఉంటుంది. సోమరిగా ఉన్నప్పుడు అది కావాలి ఇది కావాలని ఉండదు, రాలేదని కోపం ఉండదు, ఏముండదు, ఊరికి పడి ఉంటాడు అంతే. కాబట్టి జాగృత అవస్థలో రజోతమో గుణాలొద్దు. ఇంకా మిగిలిపోయింది ఒక్కటే ఉంది, సత్వగుణంతో ఏమైనా చెయ్యొచ్చా, ఈ జాగృత అవస్థలో సత్వగుణంతో ఏమైనా చెయ్యొచ్చా అని ఆలోచించి చూద్దాము. మామూలుగా అయితే సత్వగుణము స్వప్న స్థితితో ఉంటుంది, అది స్వప్నావస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో ఉండి ఎందుకు అంటే అది ఏవో పనులు చేస్తూ వచ్చిందో రాలేదో అని అనుకుంటూ సంతోషిస్తూ బాధపడుతూ తర్వాత మర్చిపోతుంటుంది. అది సుషుప్తి అవస్థలో అసలు ఏమీ తెలీదు. ఈ స్వప్నావస్థని మనం ఒకవేళ జాగృత సమయంలోనే దాన్ని స్వప్నం అనుకోగలిగితే, జాగృతిని మనం సత్వంతో కలుపుకుంటే అప్పుడు ప్రపంచమంతా స్వప్నం అని తెలుస్తుంది. ప్రపంచమంతా స్వప్నం అని తెలిసినప్పుడు నిద్ర మేల్కొన్న తర్వాత ఆ స్వప్నంలో కలలో కన్నవన్నీతోటి మనకు సంగం లేకుండా ఎట్లుంటుందో అట్లా కళ్ళు తెరుచుకొనే జాగృత అవస్థలో ప్రపంచాన్ని చూస్తూనే ఆ జరుగుతున్న వాటితో నాకు సంబంధం లేదని తెలుసుకోవచ్చు. ఆ లాభం ఉంటుంది. అందుకని మన వాళ్ళు సత్వంలో ఉన్నప్పుడు మనము స్వప్నావస్థలో ఉంటాము. ఆ అవస్థలో ఏవేవో జరుగుతుంటాయి, ఏవేవో చేస్తుంటాము, చేసామని అనుకుంటుంటాము. అయితే ఆ చేస్తున్నవన్నీ నేను చేస్తున్నాను అని మనం అనుకోము. నిద్ర మేలుకున్న తర్వాత ఇవన్నీ నేను చేస్తున్నాను అని అనుకోము. ఇంకా స్వప్నంలో జరిగేలే ఓట్లే అనుకుంటాము. కాబట్టి ఈ స్వప్నావస్థని జాగృత పరిస్థితిలో కూడా దాన్ని వాడుకోగలిగితే ఎట్లా ఉంటుంది అని, సత్వము తోటి కూడి ఉన్నప్పుడు అహంకారము స్వప్నావస్థలో ఉంటుంది. అట్లా కాకుండా దాన్ని అంతఃకరణాన్ని మనస్సుని జాగృత అవస్థలోనే వాడుకుంటే అప్పుడు మొత్తం లోకమే స్వప్నంగా కనిపిస్తుంది కదా. అందులో జరుగుతున్నవన్నీ కల్లో జరుగుతున్నట్టు ఉంటుంది, నాకు కావని తెలుస్తుంటుంది కదా అని మన వాళ్ళు ఈ కాంబినేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. జాగృత అవస్థలో ఉండి ఈ కాంబినేషన్ అందుకే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. మన వాళ్ళు ఇనీషియల్ గా అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి ఇంకా ముందుకు ఎట్లా వెళ్లాలో మనం ఆలోచించుకొని ప్రయత్నం చేసుకుందాము. జాగృతతోటి యూజువల్ గా అయితే జాగృత అవస్థలో ఉంటే ఆటోమేటిక్ కాంబినేషన్ మనము రజోగుణంతో ఉంటాము. ఏదో ఒక పని చేయాలన్న ఉద్దేశంతో ఉంటాము. రజోగుణంతో జాగృత అవస్థని కట్ చేసి దాంతో సంబంధం లేదు, రజోగుణంతో కాదు, జాగృత అవస్థలో సత్వంతో కూడి ఉంటాను అనుకున్నప్పుడు లోకమంతా స్వప్నం లాగా కనిపిస్తుంది. అందులో మంచో చెడో జరిగింది, సుఖము దుఃఖము కలిగింది, నేను ఎవరినో కొట్టాను, నేను ఎవరినో చంపాను అన్నప్పుడు ఇదంతా కలే కదా అని అనిపిస్తుంది. అట్లానే
ఒకవేళ నేను కలలో ఉన్నప్పుడు, మనం కలగంటూ ఉన్న సమయంలో ఎక్కడికో వెళ్ళాము, ఏదో చేసాము, ఏదో తిన్నాము, ఏదో పడుకున్నాము, ఎక్కడో కూర్చున్నామని అనిపించినవన్నీ నేనే అయి ఉండాలి. నా మనసే అవన్నీ లోపల తయారు చేస్తుంటుంది. నేనే అదన్నీ అయ్యి ఆ విధంగా అన్ని చేస్తూ, చూస్తూ, తింటూ, తిరుగుతూ, ఏడుస్తూ, నవ్వుతూ అన్ని నేనే అయి ఉంటాను. అదే విషయము జాగ్రత్త అవస్థలో మేలుకున్నప్పుడు మొత్తం లోకంలో అంతా అట్లానే జరుగుతుంది. నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను, ఇన్ని విషయాలు చేస్తున్నాను, ఈ రకంగా మంచో చెడో అనుభవిస్తున్నాను, ఇదంతా కలలాగా అని తెలుసుకుంటే, అక్కడ మనస్సు నిలబడితే చాలా విషయాలు వెంటనే ముడివిడినట్టు విడిపోతాయి. అందుకని ఈ 104వ శ్లోకం దగ్గర నా మనసు ఆగిపోయింది. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి 104 నుంచి చాలా విషయాల కింద మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రకం కాంబినేషన్ ఒకవేళ మనం సాధించగలిగితే, మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో పనులు చేస్తూ, కర్మలన్నీ చేస్తూ రజోగుణంతో ఉంటాము. అయితే రజోగుణం అవసరమైతుంది కర్మలు చేయడానికి. అయితే ఆ కర్మలతోటి రజోగుణంలో ఉండి మనం జాగ్రత్త అవస్థలో చేస్తున్న పనుల్లో ఆ కర్మల ఫలాల మీద ఆశలు వదిలిపెడితే అప్పుడు అది ఆటోమేటిక్ గా సత్వం అవుతుంది. అంతే. మనము ఎందుకు జాగ్రత్త అవస్థలో రజస్సు వద్దు, తమస్సు మరి దరిద్రం, అది సోమరిపోతుతనము. కానీ జాగ్రత్త అవస్థలో రజోగుణంతో ఉంటే లోభాలతో, కోరికలతో, కోపాలతో, తాపాలతో ఉంటాము, అదొద్దు. మరి ఈ రెండు కాకుండా సత్వగుణంతో ఉంటే మంచిది అని అనుకున్నాక దాన్ని ఎట్లా సాధించాలని కూడా చూసుకోవాలి కదా. దానికి భగవద్గీతలో మనకు భగవంతుడు చెప్పిన సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే, చాలా ఈజీగా సాధించగలిగేది ఏంటి అంటే, ఈ రజోగుణం ఉండాలి పనులు చేయాలంటే, ఆ చేస్తున్న పనులలో దానివల్ల నాకేదో వస్తుంది, లాభం ఏముంటుంది, నేనేం అనుభవిస్తాను అన్న విషయాలు, ఆ ఫలితాల మీద ఆశలు అవి వదిలిపెడితే ఆటోమేటిక్ గా ఆ కర్మ రజోగుణంతో కనెక్షన్ ఉండదు, సత్వగుణంతో కనెక్షన్ ఉంటుంది. అప్పుడు లోకమంతా చేస్తున్న కర్మలన్నీ ఏదో కల్లో చేస్తున్న కర్మల్లా కనిపిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కర్మలు అకర్మలు అయితే నన్ను అంటుకోవు అని చెప్పారు ఆయన. అందుకని దీని మీద ప్రాణం పెట్టుకున్నాను నేను. అది 104వ శ్లోకం. 105ది చూద్దాం. విషయాణం ఆనుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే సుఖం దుఃఖం చ తత్ ధర్మ సదానందస్య నా ఆత్మనః. అయితే ఇక్కడి నుంచి ఆయన ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి ఆత్మ విషయాలు కావు ఇవన్నీ అని చెప్తున్నారు. ఇవన్నీ ఆత్మ విషయాలు కావు, ఆత్మకు సంబంధించిన విషయాలు కావు. ఇంతకు ముందేదో నేను వడ్రంగి రంపమని చెప్తే ఆకాస్త మొత్తమే నువ్వు పని చేసేవాడు ఆత్మ అని అనుకోకు. చేసే మనసు ఆత్మ కాదు, దాని వెనకాల ఉన్నది కూడా కాదు, ఇంకా అవతల ఉన్నది. ముందు అక్కడి దాకా వెళ్లే కన్నా ముందు ఈ సుఖం దుఃఖం దేనివో చూద్దాము అని ఆయన స్థూల శరీరం సంబంధం లేని విషయం, అది ఓన్లీ ఉపకరణము, మనసు దాన్ని వాడుతుంటుంది. అయితే ఈ సుఖాలు దుఃఖాలు నావి కాదు, మీనా అన్న శరీరంలో ఉన్న మనసు ఒకటి ఉంది, దానికి సుఖమో దుఃఖమో అనిపిస్తుంది. ఆ అనిపించేవన్నీ నేను కాదని చెప్పుకుంటూ ఈ 105వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఏదో మీనా అని నేనున్నాను, నేను కాదు మీనా అని నేనున్నాను, నాకు ఒక మనస్సు ఉంది, ఏదో బుద్ధి ఉంది, ఏదో శరీరంతో కర్మలు చేస్తుంటుంది, నేను చేశానని అనుకుంటుంది. ఆ చేసే దానివల్ల లాభమో నష్టమో వస్తుంటుంది. అవన్నీ విషయాలు. ఆ విషయాలు జరిగే పనులు, వాటి పరిణామాలు నాకు అనుకూలంగా ఉంటే, ఆ విషయాలు ఒకవేళ అనుకూలంగా ఉంటే అప్పుడు ఆహా నేను ఎంత సుఖిస్తున్నానో, నాకు చాలా సుఖం ఉంది అనుకుంటాను. ఒకవేళ ఆ విషయాలు నాకు విపర్యంగా వ్యతిరేకంగా ఉంటే, విపరిణామాల్లో వ్యతిరేక పరిణామాలు ఉంటే నాకు ఇంకా దుఃఖం వస్తుంది. అబ్బో నాకెంత దుఃఖం వచ్చింది అనుకుంటాను. ఆ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మళ్ళీ మనసుకు వస్తాయి. ఒకవేళ ఈ వడ్రంగి ఆ రంపాన్ని పెట్టి ఆ చెక్కను కోస్తుంటే, ఆ చెక్క కోస్తున్న సమయంలో రంపం విరిగిపోవచ్చు, అది మొద్దుబారిపోవచ్చు, దానికి ఏదైనా కష్టం రావచ్చు. ఆ వచ్చే కష్టము ఆ రంపానికి వస్తుంది, ఆ కోస్తున్న ఆయనకి ఏమొస్తుంది, వాడుకుంటున్న వాడికి ఏం కాదు.
వాడుకోబడుతున్న ఉపకరణం లాగా ఉన్న దానికి ఆ టూల్కే వస్తుంది కష్టమైన సుఖమైన. దాన్ని ఆ రంపాన్ని తీసుకెళ్లి మెత్తటి ఆ క్విల్ట్ మీద ఏదో దుప్పటి మీద పెట్టి ఉంచితే అబ్బాయి ఎంత సుఖంగా ఉందని అదే అనుకుంటుంది. అదొకవేళ కోసి 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 దానికి విసుగు పుట్టి అలసిపోయి అది మొత్తుకుంటే అదప్పుడు దుఃఖం వచ్చింది అనుకుంటుంది. అది అనుకోదు రంపానికి అంత తెలివితేటలు లేవు కదా, నాకైతే ఉన్నాయి కదా అని అనుకుంటాము. రంపంలో ఆ తమో గుణం చాలా ఎక్కువ ఉంటుంది, రజో సత్వ గుణాలు తక్కువ ఉంటాయి. మనిషిలో తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మరీ పైకి వచ్చి కనిపిస్తుంటుందని చెప్పారు ఆయన. మన పతంజలి మహర్షి యోగ సూత్రాలు చెప్పుకుంటూ అందులో ఆయన చాలా దూరం చెప్పారు ఈ విషయాలు. కాబట్టి సుఖమైన దుఃఖమైన నాకు అనుకూలంగా ఉంటే సుఖము, నాకు అనుకూలంగా లేకపోతే దుఃఖమని నా మనసు అనుకుంటుంది. అది సూక్ష్మ శరీరానికి లింగ శరీరానికి సంబంధించిన విషయము. అవి దానివి తత్ ఆ స్థూల శరీరం తోటి పని చేయిస్తున్న సూక్ష్మ శరీరం యొక్క ధర్మ. అవి ధర్మాలవి ఆ సుఖమైన దుఃఖమైన. అవి సదానందస్య ఆత్మనహన, ఆ సదా ఆనందం అనే స్థితిలో ఉన్న ఆత్మకి కావవి, అవి దానివి కావు. ఆత్మ ఒకసారి సుఖం ఉంది ఒకసారి దుఃఖం ఉంది అనుకోదు, అది ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది. సుఖంతో ఏదో స్పర్శ సుఖాలు, ఏదో అభిమాన సుఖాలు, ప్రేమ సుఖాలు, ఇట్లాంటివి సుఖాలు దానికి అవసరం లేదు. అది ఆనందం అన్న స్వరూపంతో ఉంటుంది. అది సదా అదే స్థితిలో ఉంటుంది. కాబట్టి సదా ఆనంద స్థితి దాని రూపము, అది ఆ ఆత్మ యొక్క లక్షణము. ఆ విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఇంతవరకు మనం పోయిన వారం చూసాము. ఇంక ఇక్కడి నుంచి 106వ శ్లోకం ఇవాళ నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయః న స్వతః ప్రియః స్వతః ఏవ హి సర్వేషాం ఆత్మ ప్రియతమః యతః. ఏవైనా సరే విషయాలు ఏవైనా ఉంటే ఆ విషయము ఆత్మార్థత్వేన, ఆత్మ అర్థము, ఆత్మార్థమన్నా స్వార్థమన్నా ఒకటే. ఆ రెండిటికి ఒకటే అర్థం. స్వార్థమన్నా ఆత్మార్థమన్నా అర్థం ఒకటే. నా కోసం అని అర్థం. నా కోసం ఏదైనా ఒక విషయం ఉంటే అది నాకు ప్రియము, అది నాకు సుఖం కలిగిస్తుంది, అది నాకు ఇష్టము అని చెప్తాను. అంతేగాని ఆ వస్తువు దానంతటా అది ప్రియంగా ఉండదు. ఏదో నేనేదో అన్నం తిన్నాను, నాకు చాలా సంతోషం అనిపించింది, నాకు చాలా సుఖంగా అనిపించింది వంకాయ కూర వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటే. ఆ వంకాయ కూర అంటే నాకు ఎంతో ప్రియము. కానీ వంకాయ కూరకి దానంతటా అదేం ప్రియంగా ఉండదు, అది ఉంటుందంతే, దానికేం సంబంధం లేదు. అది నాకు బాగా అనిపిస్తే, నాకు సుఖం అనిపిస్తే, నాకు ఇష్టంగా అనిపిస్తే అది నాకు ప్రేమ, దాని మీద నాకు ప్రేమ. ఒకవేళ వంకాయ కూర తింటే నాకు ఒకవేళ రియాక్షన్ ఏదైనా వచ్చి స్కిన్ ర్యాష్ అట్లా వస్తుందని అనిపిస్తే ఇంకా దాని మీద ద్వేషం, నాకు బాగా కోపము, దానివల్ల నాకు దుఃఖం వస్తుంది అని ఒక ఉద్దేశము. దానంతట అది వంకాయ ఏం చేసింది, ఆ వంకాయ అట్లా ఉంటుంది. దాన్ని ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు, తినపైన ఒకటే అనుకునే వాళ్ళు ఉంటారు. స్వయం సిద్ధంగా దానంతట అది వంకాయకి ఏంటి తెలుస్తుంది, అదేం పట్టించుకోదు. నాకే సుఖమో దుఃఖమో అని నేను అనుకోవడం వల్ల, నా స్వార్థం వల్ల, ఆత్మార్థం అంటే స్వార్థం, నా స్వార్థం వల్ల నేను వాడుకుంటే అది నాకు మంచి చేసిందో, నాకు సుఖాన్ని ఇచ్చిందో, నాకు లాభం కలిగిందో అనుకుంటే దానివల్ల దాని మీద నాకు ప్రేమ, లేకపోతే ఆ వస్తువు మీద ద్వేషం, అట్లా ఉంటాయి. సరే, ఇప్పుడు అంతవరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూద్దాము. అయితే సర్వేషాం, ప్రతి వాడికి ఆత్మ, వాడంటే వాడికి మాత్రం స్వతః ఏవ, సొంతంగానే ప్రియతమః, చాలా ఇష్టమై ఉంటుంది. ఏదో నేను అన్నం తిన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఇవాళ సరిగ్గా తినలేదు, నాకెందుకో బాధగా ఉంది అని చెప్పుకుంటాను. నేను తిన్నాను, నేను తినలేదు కాబట్టి అని ఏంటో చెప్తాను కారణం. నేను ఇవాళ ఏదో పలానా చోటుకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, అచ్చా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అని చెప్తాను.
లేకపోతే నేను అక్కడికి వెళ్తే వాళ్ళని చూసి మొహం మార్చుకున్నారు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు అని చెప్తాను. వాళ్ళంతటా వాళ్ళు మంచో చెడో అయిండొచ్చు కాకపోయిండొచ్చు, కానీ రిలేటివ్ గా నాకు సంబంధించి నాకు వాళ్ళంటే ఇష్టమా కష్టమా, నాకు వాళ్ళంటే ప్రియమా అప్రియమా, నాకు ఆ వస్తువు అంటే సుఖమా దుఃఖమా అన్నది నాకు ఏమి లాభమా నష్టమా దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రము నాకు ఎప్పుడూ ఇష్టంగానే ఉండేది ఏంటంటే నేనంటే మాత్రం నాకు ఎప్పుడు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం. అబ్బా నేనంటే నాకు అసహ్యం అని చెప్పేవాడు ఎవడు ఉండడు. వాడంటే నాకు అసలు పడదండి, వీడంటే నాకు ద్వేషం అండి, అమ్మో ఆయనంటే నాకు చాలా కోపం అండి అని చెప్పేవాళ్ళు ఉంటారు కావాలంటే. నేనంటే నాకు చాలా పగండి అని ఎవరు చెప్పరు. సర్వేషం ప్రతి వాడికి అందరికీ వాడంటే వాడికి స్వతసిద్ధంగానే ఆటోమేటిక్ గా మామూలుగానే సహజంగానే చాలా ఇష్టం ఉంటుంది. దాన్ని బట్టి తెలుస్తుంది కదా నువ్వు వేరు నీవి వేరు అని. కాబట్టి ఎప్పుడు ఆనందంగా, నేనంటే ఒక్కోసారి నాకు ఇష్టం ఉంటుంది, నేనంటే నాకు ఒక్కోసారి కోపం ఉంటుందని ఎవరు చెప్పరు. ఒకవేళ ఉంటుందంటే కూడా క్లారిఫై చేస్తారు. అంత చదువుకున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి గుర్తు రాలేదండి, నా మీద నాకు చాలా కోపం వస్తుంది అన్నారనుకోండి, అంత చదువుకున్నా అక్కడికి వెళ్ళి నాకు వాడికి గుర్తు రాలేదంటే వాడి బుద్ధి అది. బుద్ధి మళ్ళీ అంతఃకరణాల్లో ఒకటి, అది మళ్ళీ సూక్ష్మ శరీరం, వీడు కాదు. అట్లా కాకుండా ఎప్పుడు వాడి మీద వాడికి సంతోషంగా అనిపిస్తుంది, ఆ మార్పు లేకుండా ఎప్పుడు ఉంటుందో అది వాడయి ఉంటాడు. ఏదో కారణానికి మంచో చెడో అనిపించింది, కోపం వచ్చింది, కోపం రాలేదు, ప్రేమ అనిపించింది అంటే అవన్నీ నేను కాదు, మార్పులతో ఉన్నాయి. అవన్నీ నేను కాదు, ఆ అనుకుంటున్నవన్నీ వేరు ఉంటాయి. నేనన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి సదా సంతోషంగా అనిపిస్తుంది, నేనంటే నాకు ఎప్పుడు ఇష్టమే ఉంటుంది అని అక్కడి దాకా మనం చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కొంత. ఇంకా ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరం పైన అయిపోయింది, జ్ఞానేంద్రియాలు అవన్నీ. ఆ తర్వాత ఆయన మొత్తం సూక్ష్మ శరీరాన్ని మొదలు పెట్టారు. ఆ ఇంద్రియాల వెనకాల కన్ను అన్న విషయం వెనకాల ఉండి ఆ శరీరాన్ని నడిపిస్తున్నవి ఏంటి అని ఆయన ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇంక ఇది కూడా అక్కడికి ఆపేసి ఇంక తర్వాత ఆయన కారణ శరీరంలోకి వెళ్తున్నారు. వెళ్లే కన్నా ముందు ఇంక ఇక్కడికి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం మనకి ఎట్లా తెలిసింది అంటే, తతః ఆత్మ సదానంద నా అస్య దుఃఖం కదాచన యత్ సుషుప్తౌ నిర్విషయః ఆత్మానందః అనుభూయతే శృతి ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానంచ జాగృతి. కొన్ని కారణాల వల్ల ఆత్మ ఎప్పుడు సదానంద స్వరూపం తెలుసుకోవచ్చు అని ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఇంకా లోతుగా వెళ్ళరు, కొంచెం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు ఇక్కడ, మిగిలినవన్నీ మళ్ళీ కారణ శరీరానికి వెళ్ళిపోతారు ఆయన. అంతకన్నా ముందు అసలు ఇవన్నీ కూడా కాదు, అసలు చెప్పబోయే కారణ శరీరం కూడా నువ్వు కాదు, సదానందంగా ఎప్పుడూ ఆనందంగా ఉండే ఒక స్వరూపం ఉంది, అది నువ్వు. ఈ మధ్యలో నేను స్థూల సూక్ష్మాలు అయినాక కారణ శరీరం చెప్పబోతూ ఉంటే ఇది నేనేమో అనుకుంటావేమో, స్థూల శరీరం నేను కాదంటే సరే అర్థమైంది, నీ ఇంద్రియాలు కన్ను ముక్కు అవన్నీ నువ్వు కాదంటే సరే అర్థమైంది, నీ మనసు బుద్ధి చిత్తం అహంకారము, నువ్వు చూసే శక్తి వినే శక్తి నీలో ఉన్న ప్రాణాలు ఇవన్నీ నువ్వు కాదంటే సరే అర్థమైంది. ఇంకిప్పుడు చెప్పబోతున్నది నేనేమో అని అనుకుంటావేమో, కాదు, నువ్వు ఆనంద స్వరూపము, ఉత్త ఆనందం కాదు సదా ఆనంద స్వరూపం అని ముందు అది క్లారిఫై చేసి ఆ తర్వాత ఆయన కారణ శరీరం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సదా ఆనంద స్వరూపం నేను ఏంటి, అది ఎట్లా తెలుసుకోవాలి, అది ఏదో విధంగా గుర్తించాలి కదా అని ఆయన చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, యత్ ఏదైతే సుషుప్తి సమయంలో నిద్రపోతున్నాక, ఇప్పుడు మనం ఇంతవరకు చూసుకున్నాము. ఎందుకు అంటే నేను అన్నది ఏదో మీనా అని ఉంటాను కదా, నేను మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో రజోగుణంతో ఏవో పనులు చేస్తుంటాను, నేనేదో పడుకున్నప్పుడు కలలు కంటున్నప్పుడు స్వప్నావస్థలో ఉంటాను. ఈ మేలుకున్న జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఈ రెండిట్లలో సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది, జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం పనిచేస్తుంటుంది, అది స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో స్థూల శరీరం పనిచేయదు, అది మేలుకున్నప్పుడు పనిచేస్తుంటుంది. నిద్రపోయినప్పుడు స్వప్నమైన సుషుప్తి అయినా అది ఇంకా పనిచేయదు. నిద్ర సమయంలో అందులో కూడా స్వప్న సమయంలో మనసు పనిచేస్తుంటుంది,
అది మేలుకున్నప్పుడు కూడా జాగ్రత్త సమయంలో కూడా పనిచేస్తుంటుంది. ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్నాలను దాటి ఆయన సుషుప్తి దగ్గరికి వెళ్తున్నారు. సుషుప్తిలో ఏం జరుగుతుంది, ఏ విషయం పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఆ సుషుప్తి దాకా వెళ్ళిపోతే ఇంకా సూక్ష్మ శరీరం పనిచేయదు. సూక్ష్మ శరీరం వ్యాప్తి ఓన్లీ జాగ్రత్త స్వప్న అవస్థలే. ఆ దాటిన తర్వాత సుషుప్తి అవస్థలో ఇంకా సూక్ష్మ శరీరం పనిచేయదు. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం కూడా పనిచేయకుండా ఆగిపోయినాక స్థూల శరీరం నిద్రలోనే ఆగిపోయింది, అది స్వప్నం దగ్గరే. స్వప్నంలో కూడా పనిచేసే సూక్ష్మ శరీరం సుషుప్తి దాకా వస్తే అది ఆగిపోయింది, ఇంకా అది అక్కడ ఉండదు, లయమైపోతుంది. అప్పుడు ఏమి ఉంటుంది ఆ సుషుప్తి అవస్థలో అని ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే సుషుప్తి అవస్థలో నిర్విషయ, విషయాలేవి ఉండవు. కనీసం మేలుకున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి, బోలెడు పనులుంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. నిద్రపోయినప్పుడు శరీరంతో చెయ్యం కానీ కళల్లో ఏవేవో చేస్తుంటాము. అవి కూడా లేకుండా సుషుప్తి అవస్థకి వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాలు కూడా ఉండవు. ఇంకా నిర్విషయం అయిపోతుంది, విషయాలు ఏమీ ఉండవు, అసలు ఇంకా క్వైట్గా ఉంటుంది. ఆ సమయంలో ఆత్మానంద, ఏదైతే ఆత్మానందము అనుభవిస్తామో, అప్పుడు ఆత్మానందం అనుభవిస్తామని ఎట్లా తెలుస్తుంది అంటే చాలా ఈజీ. నిద్రపోయినప్పుడు కళల్లో ఉన్నప్పుడు స్వప్నావస్థలో ఒకవేళ ఎవరో వచ్చారు, మీద పడ్డారు, ఎవరో కొట్టారు, చంపేశారు, ఏంటో ఇట్లాంటివన్నీ చెడువన్నీ వస్తే మేలుకొచ్చిన తర్వాత కొంచెం మేలుకుంటుంది, ఎక్కువ గుర్తుండదు. కొంచెము మెలకువ సమయంలో జాగ్రత్తలో కొంచెం గుర్తుంటుంది, మనసు కొంచెం బాగా అనిపించదు. లేదా ఏదన్నా స్వప్నంలో ఎక్కడికో వెళ్ళాం, బాగా తిన్నాము, లేకపోతే ఏదో గుడికి వెళ్ళాము, ఏంటో చేస్తే మంచిగా ఉంది అనిపిస్తే నిద్ర మేలుకున్నాక ఆ కొంచెం స్వప్నం గుర్తుంటుంది, సంతోషం అనిపిస్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆ స్వప్నావస్థలో జరిగిన దాన్ని బట్టి నిద్ర మేలుకున్నాక ఏమో చాలా కళలు వచ్చాయి కొంచెము అని అట్లా చెప్పుకుంటాము. కానీ అంతకు కూడా మించి దాటిపోయి సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో కొంచెం సేపు ఉండి బయటికి వచ్చిన తర్వాత చాలా బాగా నిద్రపోయాననే చెప్తారు ఎవరైనా. చాలా దరిద్రంగా నిద్రపోయాను, అసహ్యంగా ఉండే, అసలు బాగలేదు నిద్ర అని ఎవరు అనుకోరు. చాలా బాగా నిద్రపోయాను, చాలా సంతోషంగా ఉందనే అంటారు ప్రతి వాళ్ళు. దాన్ని బట్టి నీకేమర్థమవుతుంది, సుషుప్తి అవస్థలో ఏ విషయాలు ఉండవు. అప్పుడు నువ్వు ఏది బాగుంది అని అనుకుంటున్నావో, ఏమోనండి చాలా బాగా నిద్ర పట్టిందండి, చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది అని అంటావో, ఆ అనుభూతి ఏదుందో దాని పేరు ఆత్మానందము. ఆ అనుభవించింది నువ్వే, ఇంకెళ్ళని చెప్తున్నాడు. ఆ సమయంలో నువ్వు విషయాలేవీ లేని ఆ సుషుప్తి సమయంలో ఏదో ఆత్మానందాన్ని అనుభవించావు కదా, దాన్ని బట్టి నీకేమర్థమవుతుంది, ఆత్మ సదానంద, ఆత్మ అన్నది సదానందము, దానికి ఎప్పుడు ఆనందం దాని స్థితి, అది దానికి వేరే అవస్థ ఏదో రకరకాల స్థితులు అవన్నీ ఉండదు, ఎప్పుడు సదా అదే స్థితిలో, ఆనందం అనే స్థితిలో ఉంటుంది అన్న విషయం తెలుస్తుంది కదా. దాంట్లో మార్పులు ఉండవు, ఏమీ జరగదు. ఏమైనా జరిగితే జరిగింది అని నీకు తెలిస్తే, జరిగింది అనగానే మంచి చెడు అనుకుంటావు, సుఖము దుఃఖము అనుకుంటావు, నువ్వు ఏడుస్తావు, నవ్వుతావు, ఏంటో చేస్తావు, అవన్నీ నువ్వు కాదు. కానీ అసలు ఏమి పనులు లేవు, విషయాలు లేవు, ఏమీ లేవు, జ్ఞాపకాలు లేవు, ఆలోచనలు లేవు, ఏమీ లేని స్థితిలో చాలా సంతోషంగా ఉన్నానండి, చక్కగా నిద్రపట్టింది, హ్యాపీగా ఉన్నాను అని అంటావు కదా, అది ఆత్మ. దాన్ని బట్టి ఆత్మ సదానందం అని తెలుస్తుంది. దానికి అస్య కదాచన ఎప్పుడు దుఃఖం అనేది ఉండదు, అది సదా ఆనందంగా ఉంటుంది, దానికి దుఃఖం ఉండదు అది. కాబట్టి దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే, ఇది ఎగ్జాంపుల్ ని బట్టి సుషుప్తి అవస్థని శాంపుల్ గా చూసుకొని, విషయాలేమీ లేకుండా, కర్మలేమీ లేకుండా, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఏదో మంచి చెడులు వచ్చాయి పోయాయి అని ఏమీ లేకుండా ఊరికనే దానంతటా అది ఉన్నప్పుడు ఆత్మ అది ఎప్పుడు సదానందంగానే ఉంటుంది. అయితే ఒకవేళ సూక్ష్మ శరీరం యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రం అది లయం అయిపోకుండా యాక్టివ్ ఉంది అంటే మాత్రం స్వప్న జాగ్రత్త అవస్థల్లో అది ఏంటో అనుభవిస్తుంది, అవన్నీ ఆత్మవే అని చెప్తుంటుంది, అది నమ్మొద్దు అని చెప్తున్నారు ఆయన. అది ఎక్కడుంది ఆ విషయం నువ్వు చెప్తే నేను నమ్మాలా అంటే, నేను చెప్తే నువ్వేం నమ్మకలేదు. శృతికి, వేదాల్లోనే, శాస్త్రాల్లోనే ప్రత్యక్షం, తర్వాత ఐతిహ్యం,
తర్వాత అనుమానం అని 3 విధాలుగా జాగృతి చెప్తారు మనకు. ఆ విధంగా అది చెప్పబడుతుంది. ప్రత్యక్ష, ఐతిహ్య, అనుమాన ప్రమాణాలను ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. వీటినే మన పతంజలి మహర్షి మన యోగ శాస్త్రంలో, ఇది కూడా మళ్ళీ మనం మర్చిపోదు, చదువుకున్న విషయం మనం మధ్య మధ్యలో గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఒకటే చెప్తుంటారు. ఆయన ప్రమాణాలు 3 రకాలనే చెప్పారు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాహ అని చెప్పారు. ప్రత్యక్ష, అనుమాన, ఇక్కడ ఆగమాహ అని ఈయన వాడారు. ఈయనేమో ప్రత్యక్ష, అనుమానం, మధ్యలో ఆగమాలకి బదులు ఐతిహ్య అన్నారు. ఐతిహ్యం అన్నా ఆగమం అన్నా అంతే, ఆప్తవాక్యం, పెద్దవాళ్ళు చెప్పే మాట, లేకపోతే వేదాల్లో వాటిలో పెద్దవాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న విషయాలు. అనుమానము ఊహించి చెప్పుకునే విషయాలు. ఒకవేళ పొగ వస్తుంది అంటే నిప్పు ఉండే ఉంటుంది అని, ప్రపంచం నడుస్తుంది అంటే నడిపించేవాడు ఒకడు ఉంటాడు అనే అనుమానంతో మనము అనుమానించి దాన్ని వెంట వెళ్తూ కనుక్కునేది. ఐతిహ్యం అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట, నేను చూశాను అని ఋషులు ఎవరైనా చెప్తే, పెద్దవాళ్ళు నాకు తెలిసి నేను చూశానంటే నమ్మే మాట. ప్రత్యక్షంగా మనం చూసుకునేది. ఈ 3 విధాలుగా మనము తెలుసుకోవచ్చు అని ఆయన చెప్తున్నారు. ఒకటి ప్రత్యక్షంగా మనకి ఎట్లయినా తెలుస్తుంది, సుషుప్తి అవస్థలో ఆత్మానందాన్ని అనుభవిస్తాము కాబట్టి అది దాని స్వరూపము ఆత్మకి అని. తతః ఆత్మ సదానందః నా అస్య దుఃఖం కదాచన యత్ సుషుప్తౌ నిర్విషయః ఆత్మ ఆనందః ఆత్మానందః అనుభూయతే శృతిః ప్రత్యక్షం ఐతిహ్యం అనుమానంచ జాగృతి అని చెప్పి ఆయన తర్వాత ఏం చెప్తున్నారంటే, అవ్యక్త నామ్ని పరమేశ శక్తి అనాది అవిద్యా త్రిగుణాత్మిక పరా కార్యానుమేయ సుధియా ఏవ మాయా యయా జగత్ సర్వం ఇదం ప్రసూయతే. అవ్యక్త నామ్ని, అవ్యక్తం అన్న పేరుతో ఉండేది పరమేశ శక్తి, ఈశ్వర శక్తి, అనాది ఎప్పటి నుంచో ఉన్నది, అవిద్య అన్న విషయము, త్రిగుణాత్మిక 3 గుణాలతో కూడి ఉంటుంది, సత్వరజస్తమో గుణాలతో, పర అన్నిటికన్నా పైన ఉంటుంది, కార్యానుమేయ దాన్ని ఎట్లా తెలుసుకుంటాము, ఇటువంటి అవ్యక్తమైన పరమేశ శక్తిని అనాదిగా అవిద్యగా త్రిగుణాలతో కూడి పరాశక్తిగా ఉన్నదాన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే, యయా దేని వల్ల, ఇదం సర్వం జగత్ ఈ మొత్తం జగత్ అంతా, ప్రసూయతే ప్రసవింపబడుతుందో, దేని వల్ల ఇదంతా మొత్తం ఇదం జగత్ సర్వం పుడుతున్నదో దానివల్ల మనము అది చూసుకుంటూ, ఆ చూస్తున్నది ఇది ప్రపంచం ఎందుకున్నది అని ఊరికి చూస్తే కాదు, సుధియా ఏవ జ్ఞానంతో, పైగా ఉత్తగా జ్ఞానం కాదు, ఈ మొత్తం జగత్తంతా మన కళ్ళ ముందు ఉంది, దాన్ని బుద్ధితో సుధి గొప్ప జ్ఞానంతో దాన్ని ఆలోచిస్తూ, మళ్ళీ దాన్ని కూడా డైరెక్ట్ గా చూడడం కష్టం కాబట్టి కార్యానుమేయ, కర్మలు జరుగుతుంటే ఆ జరుగుతున్న కర్మల వెనక కారణం ఏంటి అని ఆలోచించుకుంటూ ఆ మాయని మనము కనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన 3 చెప్పారు విషయాలు ఇక్కడ, ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం అని. ఇక్కడ ఈ సర్వం జగత్తుని కళ్ళతోటే చూస్తాము, ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ చూస్తున్న దాన్ని ఐతిహ్యం మళ్ళీ పెద్దవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఋషులు, మనకన్నా ముందు వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఇది ఇట్లా ఉంటుంది అని చెప్తారు. వాళ్ళ మాటను నమ్మి వాళ్ళు ఈ ప్రపంచం ఇట్లా నడుస్తుంది అంటే దీనివల్ల ఈ విధంగా జరుగుతుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని వింటూ మనం కూడా ఆలోచించుకుంటూ, అవును కదా, నిజమే కదా, ఈ కార్యాలన్నీ ఇట్లా జరుగుతున్నాయి, కర్మలన్నీ జరపబడుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, చేస్తున్నది ఎవరు, చేయిస్తున్నది ఎవరు, అసలు దీని అంతటికి కారణం ఏంటి, కార్యకారణ కర్తృత్వాలన్నీ ఎవరివి, ఏంటి విషయము అని అనుమానంతో, పొగ కనిపిస్తుంది అంటే అక్కడ నిప్పు ఉండే ఉంటుంది అని మనం కనుక్కోవాలి. ఒకటి కళ్ళ ముందు కనిపిస్తున్న జగత్తును పెట్టుకునే పెద్దవాళ్ళు చెప్తున్న జ్ఞానాన్ని ఊతంగా పెట్టుకుని
మనం కూడా ఆలోచించుకొని అనుమాన ప్రమాణంతో దాన్ని పట్టుకోవాలి. ఈ చెప్తున్న విషయాన్ని ఎందుకంటే ఇది ఎందుకు ఆయన 108వ శ్లోకం ఇక్కడ పెట్టారంటే ఇది చాలా ముఖ్యము. స్థూల శరీరం చాలా ఈజీ, నా చెయ్యో నా కాలో నా కన్నో ఏవో ఒకటి నా చర్మం నాకు తాకుతూనే ఉన్నాను, నేను దాన్ని చూస్తున్నాను, నాకు ఈజీ దాన్ని ఇది ఇక్కడ ఉంది అని చూసుకోవడం. నేను ఎక్కడున్నానంటే మా ఇంట్లో ఏదో కార్నర్ లో నా టేబుల్ ముందు నా కుర్చీలో ఏదో బాస్కెట్ వేసుకొని కూర్చున్నాను, ఎదురుగా కంప్యూటర్ ఉంది, నా నోట్బుక్ ఉందని చెప్పొచ్చు, చాలా క్లియర్ గా చెప్పొచ్చు, అనుమానం ఏమీ లేదు. అది ప్రత్యక్ష ప్రమాణం స్థూల శరీరానికి. సూక్ష్మ శరీరానికి ప్రత్యక్షంగా దాన్ని చూడడం కష్టము. కాబట్టి జ్ఞానంతో పెద్దవాళ్ళు మనసు అని ఇట్లా ఉంటుంది, బుద్ధి అని ఇట్లా ఉంటుంది అని చూసుకొని అప్పుడు అది పనులు చేస్తూ ఉంటుంది, అవును నిజమే వాళ్ళు చెప్పింది అని కనుక్కోవచ్చు. ఇప్పుడు అంత మాత్రం కూడా ఉండదు. నా మనసు ఉంది, ఇప్పుడు కన్ను ఉంది, ఊరికే గుడ్డు ఉంటే ఏం లాభము, చూసే శక్తి అనేది ఒకటి ఉండాలి కదా. అదే గుడ్డు ఉండి కూడా చూడట్లేదు అంటే అదే నాదే కన్ను. మొన్నటిదాకా 2020 పర్ఫెక్ట్ విజన్ ఇప్పుడు పని చేయట్లేదు. ఎందుకు? ఓహో, నేనేం మారలేదు, నా కంటికి ఆ శక్తి తగ్గింది కాబట్టి గుడ్డు ఈ విధంగా మారిండొచ్చు అని అట్లా ఏమైనా కనిపెట్టచ్చు. ఇప్పుడు మనం చూసుకోపోయే ఈ కారణ శరీరానికి అంత మాత్రం కూడా కష్టం. మనసు లాంటివి కొంచెము తాకి చూడలేకపోయినా ఉన్నది అని తెలుసుకోవడం ఈజీ. ఇప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ డీప్ వాటర్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ డీప్ వాటర్స్ ఇంకా మొత్తమే లోపలికి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాము. అందులో కంటికి కనిపించదు, ఉంది అని తెలీదు, ప్రత్యక్షంగా లేకపోతే ఆగమాల ద్వారా అనుమానాల ద్వారా ఏ ప్రమాణాలతోటి దాన్ని విడివిడిగా కనుక్కోవడం కష్టం. కాబట్టి 3 కలుపుకొని ప్రయత్నం చేయాలి. ప్రత్యక్ష ఐతిహ్య అనుమానాలతోటి ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాలు అన్నీ పెట్టుకొని మనము ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఆయన ముందే ఇక్కడ చెప్తున్నారు కష్టమైన విషయం ఇదని. ఒకటి, ఎదురుగా కనిపిస్తున్న జగత్తు చూడు, నీ కళ్ళతోటి చూసుకో. తర్వాత పెద్దవాళ్ళు దాని గురించి ఏం చెప్పారని విను. దాని తర్వాత నువ్వు కూడా ఆలోచించుకొని అదేంటో తెలుసుకో అని చెప్తున్నారు. ఇంతవరకు చెప్పి దానికి కొన్ని పేర్లు చెప్పారు. దాని పేరు మాయ అన్నారు, దాని పేరు పరాశక్తి అని చెప్పారు, అది త్రిగుణాత్మిక అన్నారు, అది అవిద్య అన్నారు, అనాది, పరమేశ శక్తి లేదా శివ, అవ్యక్త అని. ఇవన్నీ మొత్తము మన లలితా సహస్రనామాల్లో నామాలు. ఇవి మొత్తం లలితా సహస్రనామం చెప్పారు. ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ ఆ కారణ శరీరం యొక్క లక్షణాలు. అది అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తం కాదు. అది మనసు కనీసం బయటపడి కనిపిస్తుంది. నేను ఏడుస్తున్నాను అంటే వాడికి మనసు బాగాలేదు అని పక్కన వాడు వెంటనే చెప్తాడు, ఈజీ. దాన్ని అది యాక్చువల్ గా కళ్ళకు కనిపించకపోయినా ఏదో విధంగా వ్యక్తం అవుతుంటుంది, అది తెలుస్తుంటుంది. అది ఈశ్వర శక్తి. ఇది మాత్రం ఈ కారణం ఆయనతో కూడా కనిపించదు. అసలు మనసులాగా కూడా అది వ్యక్తం కాదు, అది అస్సలు కనిపించదు, అతి సూక్ష్మం అది. ఇది పైగా పరమేశ శక్తి, అది ఈశ్వర చైతన్యం, అది ఈశ్వర శక్తి. అది అనాది, ఎప్పటి నుంచో ఉంది. అది పైగా అవిద్య. అవిద్య అంటే అమ్మవారు అవిద్యా స్వరూపం అని చెప్పి ఊరుకోవచ్చు, లలితా శాస్త్రంలో ఉంది కదా అని. కానీ మనం అర్థం కూడా చూద్దాము. విద్య అన్న వేద్యము అన్న తెలుసుకోవాల్సింది అని అర్థం, తెలిసేది అని అర్థం. వేద్యము జ్ఞేయము, విద్య అంటే తెలిసేది అని అర్థము. తెలిసేది కాబట్టి తెలుసుకుంటావు అని అర్థము. అవిద్య అంటే నా విద్య అవిద్య, అజ్ఞానము అంటే నా జ్ఞానము అజ్ఞానము. అది నైతత్పురుష సమాసము. జ్ఞానము కానిది అజ్ఞానము, అట్లానే విద్య కానిది అవిద్య. నా విద్య అవిద్య అంటే తెలియదు అని అర్థం. విద్య అంటే తెలుస్తుంది, అవిద్య అంటే తెలియదు అని అర్థం. అది తెలియదు అన్న విషయం. అది త్రిగుణాత్మిక, 3 గుణాలతో కూడి ఉంటుంది. అది పరా. ఎందుకు అంటే మొత్తం ఇదం జగత్ సర్వాన్ని అది ప్రసూయతే, ప్రసవిస్తుంది. మొత్తం దాని వల్లే ఈ మొత్తం జగత్ అంతా వస్తుంది. కాబట్టి అసలు ఆ జగత్తులోనే ఉన్న బ్రహ్మగారు కూడా ఇక్కడి నుంచే వస్తాడు. అటువంటి మొత్తం బ్రహ్మాండాలు తయారు చేసే బ్రహ్మగారికి కూడా పైన ఉన్నది కాబట్టి అది పరాశక్తి. అది ఆది.
దానికి అసలు ఆది కూడా లేదు, అది అనాది. ఆ అనాది అయిన వస్తువు అక్కడి నుంచి బ్రహ్మాండాన్ని తయారు చేసి అక్కడి నుంచి ఒక స్టార్ట్ అనుకుంటే అప్పుడు అది ఆదిశక్తి. అసలైతే అది అనాది పరాశక్తి. అనాది పరమేశ శక్తి, అది అవ్యక్తం, అది తెలియదు, అది అవిద్య, తెలియని కూడా తెలీదు, 3 గుణాలతోటి కూడి ఉంటుంది. దాన్ని అటువంటి దాన్ని ఎట్లా పట్టుకుంటాము అంటే ప్రత్యక్షం, ఐతిహ్యం, అనుమానం అని 3 ప్రమాణాలు ఉన్నాయి, దాంతో ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. చాలా కష్టం ఉంటుంది దాన్ని పట్టుకోవడము. కనీసం మనసుని ఈజీ. ఇంతవరకు మనము ఏదో స్థూల శరీరం అంటే స్థూల శరీరంలో రక్తం ఉంటాయి, ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది, మజ్జ ఉంటుంది, ఇవే కదా 7 ధాతువులతో ఉంటుంది, అర్థమైంది, ఈజీ అనుకున్నాము. అమ్మో సూక్ష్మ శరీరం కష్టం అర్థం కావడం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, ఇవన్నీ కూడి ఉంటాయి, అది చాలా పెద్ద విషయము, అర్థం కాదనుకున్నాము. అది చాలా ఈజీ అర్థం అవ్వడం సూక్ష్మ శరీరం. దానికన్నా కష్టం ఈ కారణ శరీరం అర్థం అవ్వడము. ఇంకా అందులోకి వెళ్తున్నాం మనము. ఇవాళ కొంచెం మొదలు పెట్టుకున్నాము, వచ్చే వారం నుంచి ఇంకా అందులోకి సీరియస్ గా వెళ్దాము. ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.